హరే కృష్ణ. చూడండి, 2026లో అత్యంత మొదటి పుష్యనక్షత్రం వస్తోంది. మరియు అది కూడా ఆదివారం రోజు పడితే దానిని రవి పుష్యామృత యోగం అంటారు. సరియేనా? 2 పుష్యామృత యోగాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఆదివారం వచ్చిన పుష్యామృత యోగం మరియు గురువారం వచ్చిన పుష్యామృత యోగం. సరియేనా? కాబట్టి 4 జాన్యురి 2026న ఈ రవి పుష్యామృత యోగం ఉంది. మధ్యాహ్నం 3:11 నుండి ప్రారంభమవుతుంది మరియు మరుసటి రోజు అంటే 5వ తేదీ సూర్యోదయం వరకు ఈ యోగం ఉంటుంది. సరియేనా? ఇప్పుడు దీనిలో నేను మీకు 2 ప్రత్యేక ప్రయోగాలు చెప్పబోతున్నాను. దీనివల్ల లక్ష్మీ సమృద్ధి మీ దగ్గర ఎల్లప్పుడూ ఉంటుంది. కాని దానికి ముందు మనం కొంచెం పుష్య నక్షత్రం గురించి కొంచెం అర్థం చేసుకుందాం. భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ముహూర్త చింతామణి మరియు నారద సంహితలో పుష్య నక్షత్రాన్ని అత్యంత పవిత్రంగా పరిగణించారు కదా. దీనికొక శ్లోకం కూడా ఉంది. పుష్యే సర్వాణి కార్యాణి సిద్ధ్యంతి న అత్ర సంశయః. దీని అర్థమేమిటంటే పుష్య నక్షత్రంలో చేసిన అన్ని కార్యాలు సఫలమవుతాయి, సిద్ధి పొందుతాయి. దీనిలో ఎలాంటి సంశయం లేదు. దీనిలో మీరు మంత్రజపం చేస్తారు కదా, అప్పుడా మంత్రం సిద్ధి పొందుతుంది. అంటే ఆ మంత్రం యొక్క చైతన్యం పెరుగుతూ వెళుతుంది. ఈ శుభ పుష్య నక్షత్రంలో బంగారం కొనవచ్చు, వెండి కొనవచ్చు, ఆభరణాలు లేదా కొత్త వాహనాలు కొనడం చాలా శుభంగా పరిగణించబడింది. నమ్మకమేమిటంటే ఈ రోజు కొన్న వస్తువు మన దగ్గర వృద్ధి చెందుతూ వెళుతుంది. అందుకే పుష్య నక్షత్రంలో బంగారం, వెండి ప్రత్యేకంగా కొనబడుతుంది. కాని పుష్య నక్షత్రంలో శాస్త్రం ఇలా కూడా చెబుతుంది. పుష్యేచ పానిగ్రహణం న కుర్యాత్. అంటే పుష్య నక్షత్రంలో పానిగ్రహణం అంటే వివాహ సంస్కారం ఏదీ నిర్వహించకూడదు. ఎందుకంటే పుష్య నక్షత్రానికి బ్రహ్మదేవుడి శాపముంది. దీనిలో చేసిన వివాహం ఎప్పుడూ సుఖమయం కాదు. చూడండి, మర్రి చెట్టును మన శాస్త్రాల్లో అక్షయ అంటారు. ఎందుకంటే ఈ వృక్షానికి చాలా పొడవైన ఆయుష్యం ఉంటుంది. ఈ వటవృక్షం గురించి నేను 2 ప్రయోగాలు మీకు చెప్పబోతున్నాను. ఇవి ధనవృద్ధి మరియు మనసులో కోరిక పూర్తికి అగ్రగణ్యంగా పరిగణించబడ్డాయి. ఈ ప్రయోగాలు ప్రధానంగా వనస్పతి తంత్రం మొదలైన వాటిలో, దత్తాత్రేయ తంత్రం మొదలైన వాటిలో మరియు ఆగమ తంత్ర గ్రంథాల్లో మరియు ప్రత్యేకంగా ఈ సామెత రూపంలో ప్రచారంలో ఉన్నాయి కదా. ఇవి సిద్ధ ప్రయోగాల సంప్రదాయంలోనే వస్తాయి. కాబట్టి మొదటి ప్రయోగం మనసులో కోరిక పూర్తి కోసం. రవి పుష్యామృత యోగం లేదా గురు పుష్యామృత యోగం. ఈ రెండింటిలో మీరు ఈ ప్రయోగం చేయవచ్చు. ఇప్పుడు చూడండి, రవి పుష్యామృత సమయంలో ఆ సమయం నడుస్తున్నప్పుడు నేను మీకు చెప్పిన సమయంలో మర్రి చెట్టు నుంచి ఒక పూర్తి ఆకు తీసుకురావాలి. ఎక్కడా చిరిగి ఉండకూడదు, విరిగిపోకూడదు, దానిలో రంధ్రం ఉండకూడదు. ఆ ఆకును ఇంటికి తీసుకువచ్చి గంగాజలంతో కడిగి దానిమీద పసుపు, కుంకుమ లేదా అష్టగంధంతో కలిపి ఆ ఆకుమీద మీ మనసులో కోరిక రాయాలి. ఇప్పుడు చూడండి, మనసులో కోరికను ఎలా రాయాలి? వేళ్లతో ఎలా రాయగలం మనసులో కోరికను? కాబట్టి లేదా దానిమ్మ పుల్ల లేదా ఏ వృక్షం యొక్క ఆకు పుల్ల అయినా దాన్ని ముంచి మీ మనసులో కోరిక రాసేయాలి. దానిమీద షార్ట్గా రాసేయండి. ఎవరికైనా వివాహం జరగడం లేదంటే ఒక కన్య అయినా పురుషుడైనా రాయవచ్చు. నా వివాహం త్వరగా జరగాలి, షార్ట్గా, లేదా నా వివాహం జరిగిపోవాలి, అలా షార్ట్గా మీరు రాయవచ్చు కదా. కాబట్టి ఈ ఆకుమీద ఈ యోగంలో రాసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి శ్రీ హనుమాన్జీ ఆలయంలో ఈ ఆకును అర్పించేయాలి. లేదా మీ ఇంట్లో లేదా చుట్టుపక్కల ఇతర దేవీదేవతల ఆలయాలు ఉంటే భగవాన్ కృష్ణుడిదైనా దుర్గామాతదైనా ఏ పూజాస్థలంలోనైనా ఈ ఆకును పెట్టవచ్చు, అర్పించవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే వటవృక్షం అక్షయం కాబట్టి దాని శక్తి మరియు ప్రార్థన మన బ్రహ్మాండంలో స్థిరపరిచి ఆ ప్రార్థనను త్వరగా పూర్తి చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు 2వ ప్రయోగం నేను మీకు చెప్పేస్తాను. నేను ఎప్పుడూ చెప్పుతూ వచ్చాను. వ్యాపారం మరియు ధనవృద్ధి కోసం. ఎవరికైనా బిజినెస్ నడుస్తోంది, దుకాణం ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటే ఈ ప్రయోగం అందరూ చేయవచ్చు. దుకాణం లేకపోయినా ఇంట్లో ఉంటున్నా కూడా మీరు ఈ ప్రయోగం చేయవచ్చు. సరియేనా? దీని విధానమేమిటి? ఎప్పుడైతే పుష్య నక్షత్రం వస్తోందో, రవి పుష్య వచ్చినా గురు పుష్య వచ్చినా దానిలో ఒక మర్రి ఆకు తీసుకురావాలి. మళ్ళీ చిరిగినది, పోలినది, విరిగినది, రంధ్రం ఉన్నది కాకుండా శుద్ధమైన ఆకు ఉండాలి. మరియు దానిమీద పసుపుతో శ్రీం అనే మంత్రం రాయాలి. శ్రీం అనే మంత్రం లేదా స్వస్తిక్ చిహ్నం వేయాలి. స్వస్తిక్ వేసిన తర్వాత ఈ ఆకును ముందు పెట్టండి. ఈ ఆకుకు ముందు ధూపం చూపించండి, దీపం చూపించండి.
తీసుకోవాలి మరియు దీని పూజ చేసేయండి మరియు ఈ ఆకును ముందు పెట్టి శ్రీ సూక్త పాఠం వినాలి. కాబట్టి శ్రీ సూక్త పాఠాన్ని శ్రవణం చేసేయాలి. తర్వాత ఆ ఆకును తీసి మీ గల్లా లేదా క్యాష్ బాక్స్ లేదా తిజోరీలో పెట్టేయాలి. నమ్మకమేమిటంటే ఇలా చేయడం వల్ల ధన వ్యయం తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది మరియు బరకత్ ఉంటుంది కదా. కాబట్టి దీన్ని మరుసటి పుష్యామృత యోగంలో ఈ ఆకును మళ్లీ ప్రయోగం చెయ్యాలి. ఈ ఆకును మార్చేయాలి. పాత ఆకును ఏమి చెయ్యాలి? ఆ ఆకును మీరు విసర్జన చెయ్యాలి. మీ ఇంట్లో పుష్పహారం వస్తుంది కదా, ఆ పుష్పహారం విసర్జన చేసే చోట దీనితో పాటు ఈ ఆకును కూడా విసర్జన చెయ్యాలి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటంటే ఆకు తెంపేటప్పుడు చెట్టుకు మనసులోనే ప్రణామం చేసి అనుమతి తీసుకోవాలి. హే వటవృక్ష, హే వృక్షరాజ్, మేము మీ ఆకును తీసుకెళ్తున్నాం మా ఇంటికి మనసులో కోరిక పూర్తి కోసం లేదా లక్ష్మీప్రాప్తి కోసం అని ప్రార్థించి మాత్రమే ఆకు తెంపాలి. ఎందుకంటే ప్రార్థన ఒకరితో ఒకరు పరస్పర భావం కలిగిస్తుంది మరియు మన ఇచ్ఛ త్వరగా పూర్తవుతుంది మరియు అనవసరంగా ఎక్కువ ఆకులు తెంపకూడదు. ఈ యోగంలో ఎన్ని ఆకులు అవసరమో ఒక ఆకు అవసరమైతే ఒక్కటే తెంపాలి. కాబట్టి ఇవి కొన్ని ప్రయోగాలు మీరు తెలుసుకోవడం అవసరం. పుష్య నక్షత్రం ఆదివారం మరియు గురువారం రోజుల్లో పడితే ఈ పరిహారాలు తప్పక చెయ్యండి. కొంచెం కష్టమైనది, అది సరళమైనవి ఈ వీడియోలో చెప్పేశాను. మరుసటి వీడియోలో కలుద్దాం.